ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రెచ్చిపోతున్నాడు. తన ఎక్సలెంట్ బ్యాటింగ్తో ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసి ఓవరాల్గా ఇంగ్లాండ్ మీద మూడో సెంచరీ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ సెంచరీతో రిషబ్ పంత్ ఓవరాల్గా 7 సెంచరీలు చేసి ధోని పేరు మీద ఉన్న 6 సెంచరీల రికార్డ్ని బద్దలు కొట్టాడు. దీంతో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 471 రన్స్ సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో కూడా పంత్ తన అగ్రెసివ్ బ్యాటింగ్తో మరో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో రిషబ్ పంత్ ఇండియన్ టెస్ట్ క్రికెట్కి తానెంత అవసరమో మరోసారి నిరూపించుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ మరియు సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన రిషబ్ పంత్ ఇంగ్లాండ్లో ఒకే టెస్ట్ మ్యాచ్లో 2 సెంచరీలు సాధించిన ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డ్ సాధించాడు. అదేవిధంగా ఆండీ ఫ్లవర్ తర్వాత వికెట్ కీపర్గా ఒకే మ్యాచ్లో 2 సెంచరీలు సాధించి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో పంత్ 140 బంతుల్లోనే 118 రన్స్ సాధించి ఓ భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. పంత్ మైండ్ బ్లోయింగ్ సెంచరీతో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో భారీ లీడ్తో దూసుకుపోతోంది. పంత్ సెంచరీ తర్వాత సునీల్ గవాస్కర్ మరోసారి పంత్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఎక్కడ తమ ఉనికి కోల్పోయామో అక్కడే మనం నిరూపించుకుంటే ఆ మజానే వేరు. ఆస్ట్రేలియా సిరీస్లో ఫెయిల్ అయిన సందర్భంలో పంత్ని విమర్శించిన ఇండియన్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇప్పుడు పంత్ను మెచ్చుకోవడంతో అది అర్థమవుతుంది. ఇక కేఎల్ రాహుల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 300+ లీడ్లో కొనసాగుతుంది. చూద్దాం టీమిండియా ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.